నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. రైతన్న కన్నీటిని తన గుండెల్లో మోస్తూ రైతు కష్టాన్ని తన పోరాటంగా మార్చుకున్న నాయకుడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోసారి రైతు పక్షాన కలమెత్తారు. పంట పండించి అమ్ముకోలేక అల్లాడుతున్న రైతుల ఆవేదనను చూసి తీవ్రంగా స్పందించిన ఆయన రైతు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టారు. రైతు చెమటతో ఈ నేల బతుకుతోంది, కానీ అదే రైతు నేడు తన పంట అమ్ముకోలేక కష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమంటూ కూచుకుంట్ల భావోద్వేగంతో అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఒక్కరోజైనా గ్రామాల్లో పర్యటించారా? రైతు కోడు విన్నాడా అని ఆయన నిలదీశారు. రైతన్నకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు మాటలకే పరిమితమై కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. యూరియా కొరత సమయంలోనూ, పత్తి కొనుగోలు సమస్యల సమయంలోనూ రైతుల పక్షాన్ని నిలవాల్సిన రాజగోపాల్ రెడ్డి తన పదవుల కోసం మాత్రమే పరితపించాడని కూచుకుంట్ల మండిపడ్డారు. రైతు కోసం పోరాడని నాయకత్వాన్ని ప్రజలు క్షమించారు. రైతు గుండె చప్పుడు వినని పాలకులను చరిత్ర మరిచిపోదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 5,000 మంది రైతులతో మహాధర్నా నిర్వహించి రైతు శక్తిని చూపిస్తామని ప్రకటించారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే మా వెంట రైతు కోసం కూర్చో అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రైతన్నకు అండగా రైతు హక్కుల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రైతు పక్షాన సాగుతున్న ఈ పోరాటం మునుగోడు రాజకీయాల్లో మరింత వేడి రేపుతోంది. ఆయనకు ఉండాలి. రైతులు ఇంత బాధపడతా ఉంటే కనీసం ఏమాత్రమైన లజ్జా సిగ్గి శరం ఉన్నోడైతే అయ్యో మా రైతులు ఇంత బాధపడతా ఉన్నారు, వీళ్ళకు ఎట్లా మేలు చేయాలి, వీళ్ళ సమస్యకు ఎట్లా పరిష్కారం ఆలోచించాలని ఏ ఒక్క రోజు కూడా ఆలోచించవైతుంది. ఎంతసేపు నీ నీ రీల్స్ అంతే తప్ప రీల్స్ ఎమ్మెల్యేగానే ముందుకెళ్తా ఉన్నావు తప్ప సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్న ఎమ్మెల్యేగా నువ్వు ఎప్పుడు కూడా అనిపిస్తలేవు. ఇక్కడ ఇవాళ ఒక్క దగ్గర కాదయ్యా, మొత్తం ఈ నియోజకవర్గంలోనే నీళ్లు తక్కువ, సాగునీళ్ళు తక్కువ. ఉన్న నీళ్ళతోటి కాస్త కూస్తో పంట పండించుకుంటే ఆ పంట కూడా కొనే దిక్కు లేదు, దాని గురించి అడిగే దిక్కు లేదు. నువ్వు దాని మీద ఏమన్నా ఆలోచిస్తావంటే ఆలోచించవు. ఇవాళ ఎరువుల సందర్భం వస్తే యూరియా దొరకకపోయి ఆ రోజు నువ్వు నోరెత్తవైతివి, ఎట్లా తెచ్చుకొని పంట పండించుకుంటావు. ఇవాళ పంట అమ్ముదామంటే ఇవాళ కొనే దిక్కే లేదు, దీని గురించి మాట్లాడవైతివి. ఇవాళ ఎవడో 4 రోజులకు 5 రోజులకు ఓ 4 కుప్పలు తూకం చేసి అది తీసుకుపోయి ఏది ఆ మిల్లు